పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో స్థానిక డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యువత రక్తదానం చేయడం ఎంతో గొప్ప విషయమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతుందని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరానికి స్థానిక యువత మరియు డిగ్రీ వొకేషనల్ కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాద సమయాలలో ఎంతో మంది రక్తం అందక ప్రాణాలు కోల్పోతుంటారని, మేము చేసిన ఈ మంచి పని ద్వారా కొంతమందికైనా సహాయం చేసిన వాళ్ళమవుతామని వారు పేర్కొన్నారు. ప్రిన్సిపల్ టి శ్రీవరం, ఎస్ఐ శివప్రసాద్, రెడ్ క్రాస్ సభ్యులు మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈరోజు ఈ డిగ్రీ కాలేజ్లో ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం అనేది చాలా మంచి, జనరల్గా పబ్లిక్ టాక్ ఉంటుంది. కానీ మన స్టూడెంట్స్ అంతా కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అనడానికి చాలా అభినందనీయం. రెండో విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ అంటే మీన్స్ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా మనకు అనేది బ్లడ్ అనేది ఇమీడియట్గా మనకి ఎప్పటికప్పుడు దొరకదు. కాబట్టి ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల బహుశా సర్టిఫికేట్స్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను మేడం. సో ఈ సర్టిఫికేట్స్ ఇవ్వడం వల్ల రేపు పొద్దున్న ఈ 1 ఇయర్లో అనుకుంటే 10 ఇయర్, ఈ 1 ఇయర్లో ఎప్పుడైనా సరే మనకి బ్లడ్ ఎక్కడైనా అవసరమైతే ఆ సర్టిఫికేట్ని అనమాట మనం ఉపయోగించుకొని అవసరమైనప్పుడు అన్నట్టు మనకు కావాల్సిన బ్లడ్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగపరచుకొని ఇంకా ఎక్కువ మంది డోనర్స్ వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇంకా అతిథులందరికీ, అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎల్విన్పేట హరికటి సభ్యులైన హరి మాస్టర్ గారికి, పాత్రికేయులకి, వెల్విషర్స్ అందరికీ, మాకు ఈ విషయాలన్నింటిలో సహకరిస్తూ ఉన్న కురుపం పిహెచ్సి సెంటర్ మెడికల్ టీం వాళ్ళందరికీ, డాక్టర్స్కి మా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గుమ్మలక్ష్మీపురం జాతీయ సేవా సంస్థ యూనిట్ 1 and 2 వారు ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా 25 మంది స్టూడెంట్స్ మా కాలేజ్ నుండి, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ వారి సహకారంతో గ్రామస్తులు, ఇంకా మిగిలిన కాలేజ్ శారదా కాలేజ్ నుండి కూడా స్టూడెంట్స్ రావడం జరిగింది. ఈ కార్యక్రమం మేము చేపట్టడం వెనుక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మన ఏజెన్సీలో కొన్ని రకాల వ్యాధులు వస్తూ ఉన్నప్పుడు చాలామంది రక్తహీనతతో, తర్వాత రక్తలేమితో వారు బాధపడడం జరుగుతుంది. అలాంటి వారి ప్రాణాపాయాల సమయంలో తప్పనిసరిగా మా స్టూడెంట్స్ ప్రాణదానం చేస్తున్నారని